హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం జస్ట్ 15 రూపీస్ రీఛార్జ్ 1 రూపీకి అయితే పొందొచ్చు. అంటే మీకు జియో ఉంటుంది కదండి, జియో యాడ్ ఆన్ ప్యాక్ మీకు 15 రూపీస్ది 1 GB ప్యాక్ మీకు జస్ట్ 1 రూపీకి వస్తుంది. అది కూడా అన్లిమిటెడ్ టైమ్స్. ఎలాగో చెప్తాను, ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు సూపర్ కాయిన్స్ ఉంటేనే ఈ ఆఫర్ని అయితే ట్రై చేయగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇంకొక విషయం అండి, ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. సో ఫాస్ట్గా అయితే ట్రై చేయండి. సో మళ్ళీ లేకపోతే తిట్టుకోవద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 టైమ్స్ అయితే ట్రై చేశాను. నాకు వర్క్ అయింది. ఇప్పుడు మీకు అయితే వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా నెంబర్ని అయితే ఆల్రెడీ నేను ఎంటర్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తుంది, కాబట్టి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే డేటా యాడ్ ఆన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు 15 రూపీస్ రీఛార్జ్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేశాను. సో నా దగ్గర వచ్చేసి దగ్గర 1000 కాయిన్స్ పైనే ఉండేవి. సో నేను అలా యూజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇందాక నుంచి. సో నేను ఇప్పుడైతే యూజ్ అయితే చేశాను. జస్ట్ 1 రూపీ పేమెంట్ చేస్తే చాలు, నాకు 1 GB డేటా అయితే అదే ఏదైతే డేటా రీఛార్జ్ ఉంటుందో అదైతే జస్ట్ 1 రూపీకే పేమెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 రూపీ అయితే పే చేస్తాను రీఛార్జ్ అనేది. సో వన్స్ పే చేశాక ఏంటంటే నాకు వచ్చేసి 1 GB అనేది జస్ట్ 1 రూపీకే వస్తుందన్నమాట. అది కూడా అన్లిమిటెడ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకసారి ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను పేమెంట్ అయితే చేశాను గైస్. సో పేమెంట్ చేశాక సో మనకైతే లోడ్ అయితే అవుతుంది. పేడ్ సక్సెస్ఫుల్లీ కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడైతే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూద్దాం. సో పేమెంట్ అయ్యాక మనకైతే రీఛార్జ్ అవుతుందా లేదనేది మీరు అయితే లైవ్లో చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 టైమ్స్ అయితే చేశాను, ఇది 3rd టైం. సో చూద్దాం సో ఎన్నిసార్లు అవుతుంది అనేది. సో ఇక్కడ మనకైతే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ రీఛార్జ్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన రీఛార్జ్ కూడా కన్ఫర్మేషన్ అయితే అయిపోవడం అయితే జరిగింది. సో మీకోసం ఇంకొకసారి అయితే ట్రై చేసి చూపిస్తాను. అండ్ ఒకసారి నేను మైజియోలో కూడా వెళ్ళి చూపిస్తాను నాకు రీఛార్జ్ అనేది వచ్చిందా లేదనేది. సో గైస్ యాక్చువల్లీ నాకు వచ్చేసి 2 ఉండేవి. సో ఇప్పుడు చూసుకోవచ్చు 3rd కూడా యాడ్ అయ్యింది. సో ఇంకొకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇది పేమెంట్ అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తాను. మరోసారి అయితే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో 15 రూపీస్ అయితే సెలెక్ట్ చేశాను. సో మళ్ళీ పేమెంట్ అయితే చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ పేటీఎం సెలెక్ట్ చేసుకోవడం అనేసి ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా పేటీఎంలో మనీ ఉన్నాయి కాబట్టి. సో పేమెంట్ అయితే చేశాను అనమాట. సో మళ్ళీ 15 రూపీస్ అయితే రీఛార్జ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీకు సూపర్ కాయిన్స్ ఉంటాయి, ఎక్స్పైర్ అయిపోయే ఆప్షన్ ఉంటాయి. సో వెంటనే ఇలా రీఛార్జ్ చేసుకోండి. జస్ట్ 1 రూపీకి మీకు 1 GB డేటా అయితే జియోది అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నా యాప్ అయితే ట్రై చేయండి. అండ్ ఈ ఆఫర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి నేను మళ్ళీ యాప్లోకి వెళ్ళి చెక్ చేసి చూపిస్తాను. సో నేను ఒకసారి ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 4 టైమ్స్ కూడా రీఛార్జ్ అయితే వచ్చేసింది. ఒకసారి నేను ఫ్లిప్కార్ట్ యాప్లోకి కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 4 టైమ్స్ కూడా రీఛార్జ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట, సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. సో మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో ఫైనల్గా ఇదా అనమాట వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ బ్యాచ్కి, ఎందుకంటే చాలామంది రీఛార్జ్ చేయమని అడుగుతారు కదా. సో వాళ్ళకైతే యూజ్ అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో త్వరగా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. థ్యాంక్ యూ అండ్ బాయ్, జై హింద్.